డీటెయిల్ చూస్తే ఉద్యోగులు మొదలుకొని విద్యార్థుల వరకు కాంగ్రెస్ మోసం చేసిందని కరీంనగర్ రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ చెప్పేవన్నీ అబద్ధాలని అన్నారు. మైనారిటీ సోదరులను సైతం కాంగ్రెస్ మోసం చేసిందని కేసీఆర్ విమర్శించారు. కరీంనగర్లో వినోద్ కుమార్ ముందంజలో ఉన్నారని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక విజ్ఞతతో ఆలోచించి మంచి వాళ్ళ కోటేస్తే మంచి జరుగుతుందని కేసీఆర్ సూచించారు. ఉద్యోగ సోదరులకు చెప్పినారు, తక్షణమే డిఏలు ఇస్తాం. ఇంకా 4వ డిఏ వచ్చింది తప్ప ₹1 కూడా ఇయ్యలే. అంటే ఉద్యోగులను, విద్యార్థులను, రైతులను, యాదవులను, మత్స్యకారులను, అన్ని వర్గాల వారిని, దళిత వర్గాల ప్రజలను అందరినీ మోసం చేసినారు. విద్యార్థులకు గత 5 నెలల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు. 20 లక్షల విదేశీ విద్యానిధి పెడితే స్కాలర్షిప్లు ఇవ్వడం లేదు. 5 నెలల నుంచి ఆపేసినారు. కొత్త మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తీసుకోవడం లేదు. మేము తెచ్చిన 33 కాలేజీలలో కొన్ని కొత్తవి ఉంటే వాటికి పర్మిషన్ కూడా తీసుకుంటలేరు. అంటే పూర్తి నిష్క్రియాపరంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. దీనికి ఉల్టా రాహుల్ గాంధీ వచ్చి మొన్న నిర్మల్ సభలో చెప్తా ఉన్నాడు, మా ప్రభుత్వం తెలంగాణలో ₹2,500 చొప్పున ప్రతి మహిళకి వేస్తా ఉన్నాం, కాబట్టి చాలా సంతోషంగా ఉందని చెప్పినాడు. ఎక్కడైనా వేసిన రామ్మా మీరు మహిళలున్నారు? ఒక్క మహిళకు కూడా రాలేదు కదా. ఆయన రాహుల్ గాంధీ కాదు, కాంగ్రెస్ జాతీయ మహిళా అధ్యక్షురాలు అల్కా లాంబా అని, ఆమె కూడా నిన్న చెప్తా ఉన్నది. నారీ శక్తి అని ఒక మీటింగ్ పెట్టి, మహిళల మీటింగ్ పెట్టి ఆల్రెడీ వేస్తున్నాము అని చెప్తుంది. ₹1 కూడా వాళ్ళకి రాలేదు, వచ్చే పరిస్థితి కూడా లేదు. కాబట్టి మీ అందరినీ కూడా నేను కోరేది, దయచేసి విజ్ఞతతోని ఆలోచించి మంచి వాళ్ళకు ఓటేస్తే మంచి జరుగుతుంది, మంచి పార్టీ గెలిస్తే మంచి జరుగుతుంది. మీరు వినోద్ కుమార్ గారు ఒక ఉద్యమ కార్యకర్త కాబట్టి ఆయన గెలిపించాలని నేను కోరుతా ఉన్నా. బెల్ట్ షాపులు రద్దు చేస్తామన్నారు, బెల్ట్ షాపులు రద్దు చేస్తామన్నారు, చేసిండ్రా? బెల్ట్ షాపులు రద్దు చేయలేదు, కానీ మందు కొట్టుడు అయితే పెరిగింది, బ్రహ్మాండంగా పెరిగింది. మద్యం అమ్మకాలు పెరిగిపోయినాయి. ఇట్లా ఈ విధంగా అన్ని విధాల మోసం ఉంది. ముస్లిం మైనార్టీలను కూడా మోసం చేసినారు. కరీంనగర్కి నేను ఏ రోజు వచ్చినా బ్రహ్మాండమైనటువంటి ఎమోషనల్ స్వాగతం చెప్పినారు. ఇవాళ కూడా అదే పద్ధతిలో మన నాయకుల ఆధ్వర్యంలో మీరు అద్భుతమైన స్వాగతం చెప్పారు, అద్భుతమైన సభ చేశారు. నా దగ్గర సర్వే ప్రకారంగా, నా దగ్గర ఉన్నటువంటి సర్వే ప్రకారంగా ఇప్పటికే వినోద్ కుమార్ గారు 8% ముందంజలో ఉన్నారు. వినోద్ గెలుపు ఆల్రెడీ ఖాయమైపోయింది. మీ అందరూ కూడా దయచేసి అందరూ కూడా 13వ తేదీ వరకు ఇదే ఆవేశంతో కృషి చేసి బ్రహ్మాండమైన మెజార్టీతోని వినోద్ కుమార్ గారిని గెలిపించాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు. అల్లాడిన పొలాలు, అడుగంటిన జలాలు, అల్లాడిన పొలాలు, అడుగంటిన జలాలు.